హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిబోనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూస్ చేసి 3 బెస్ట్ ట్రేడ్ ఎంట్రీస్ అండ్ టార్గెట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఫిబోనాచి టూల్ అంటే ఏంటో, ఎలా ఉపయోగించాలో తెలిసే ఉంటుంది. ఎవరైనా బిగినర్స్ ఆర్ న్యూ ట్రేడర్స్ మన వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి ఫిబొనాచి అంటే ఏంటో, ఫిబొనాచి నెంబర్స్ అంటే ఏమిటో, ఫిబొనాచి సిరీస్ ఏంటో, ఫిబొనాచి క్యాలిక్యులేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాటి లెవెల్స్ ఏంటి, రేషియో ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇవన్నీ తెలుసుకొని మనం చేయగలిగింది ఏమీ లేదు. మనకి తెలియాల్సింది కేవలం ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని ఎలా యూజ్ చేసుకోవాలో. ఎందుకంటే దాదాపు అన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ అందుబాటులోనే ఉంటుంది. ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని ఉపయోగించాలి అంటే మార్కెట్ ఒక ట్రెండ్లో మోగుతూ ఉండాలి. ట్రెండ్ అంటే ఐదర్ అప్ ట్రెండ్ అయినా అవ్వచ్చు, లేక డౌన్ ట్రెండ్ అయినా అవ్వచ్చు. అంతేకాని మార్కెట్ కానీ సైడ్ వేస్లో మోగుతుందంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేయడం కుదరదు. సో ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఒక ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంటుందో మనం చేయవలసిందల్లా ఒక స్వింగ్ని ఐడెంటిఫై చేయడమే. స్వింగ్ అనేసరికి ఒక హైయెస్ట్ పాయింట్ అండ్ ఒక లోయెస్ట్ పాయింట్ ఉంటుంది. సో మార్కెట్ అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది కాబట్టి ఫిబొనాచి టూల్ని లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ స్వింగ్లోని ఈ లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇలాగ లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా చార్ట్లోని ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ కొన్ని వాల్యూస్ని ప్లాట్ చేస్తుంది. ఆ వాల్యూస్ అండ్ లెవెల్స్నే ఫిబొనాచి వాల్యూస్ అండ్ ఫిబొనాచి లెవెల్స్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా వాల్యూస్ కనిపిస్తున్నాయి. బట్ ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి అవసరం ఉండదు. సో మనకి కావాల్సిన వాల్యూస్ మాత్రమే ఉంచుకొని మిగతా వాల్యూస్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0.236 వాల్యూ వద్దనుకుందాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి 0.236 వాల్యూ ముందు ఉన్న బాక్స్ని అన్టిక్ చేస్తే ఈ వాల్యూ అనేది ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ నుంచి హైడ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆ వాల్యూ అనేది కనిపించటం లేదు. ఇన్ జనరల్గా ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్లోని ఎక్కువ శాతం ట్రేడర్స్ వాడే వాల్యూస్ 0.5, 0.618, 0.786. ఈ వాల్యూస్లో ఒక గోల్డెన్ రేషియో కూడా ఉంది. 0.5 నుంచి 0.618 లెవెల్ వరకు ఉన్న జోన్ని గోల్డెన్ జోన్గా అంటారు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే ఒక ఇంపల్స్ మూవ్ చేసుకుంటూ పైకి వెళ్తుందో లేక కిందికి వస్తుందో ఖచ్చితంగా ఒక రిట్రేస్మెంట్ అనేది వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటే ఎప్పుడు కాదు, దాదాపు ఎక్కువ శాతం మార్కెట్ అనేది 0.5 నుంచి 0.618 లెవెల్ వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ జర్నీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జోన్ని గోల్డెన్ జోన్గా అంటారు. సో ఫ్రెండ్స్, గోల్డెన్ జోన్లోకి మార్కెట్ వచ్చింది అంటే దాని అర్థం అక్కడ ఎంటర్ అయిపోయి ట్రేడ్ చేసేమని కాదు. ఇక్కడ కొన్ని కన్ఫర్మేషన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు కన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క కన్ఫర్మేషన్తో ట్రేడ్ చేస్తే అది చాలా రిస్కీ ట్రేడ్ అవుతుంది. మన ట్రేడ్లోని వీళ్ళని కన్ఫర్మేషన్స్ని యాడ్ చేసుకొని ట్రేడ్ చేస్తేనే ట్రేడింగ్ అనేది బాగుంటుంది. మార్కెట్ రిట్రేస్మెంట్ లెవెల్ని చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంపల్స్ మూవ్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఒక ఎంట్రీ స్ట్రాటజీని ఉపయోగించి ఆ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేయడం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది. అది ఏంటంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని ఉపయోగించి మార్కెట్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ కానీ 0.382 లెవెల్ వరకే రిట్రేస్ అయి ఇంపల్స్ మూవ్ని స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది అంటే మార్కెట్ చాలా అగ్రెసివ్గా ఉందని అర్థం. అగ్రెసివ్గా అంటే బయర్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మార్కెట్ దాని యొక్క ట్రెండ్ని కంటిన్యూ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలా కాకుండా మార్కెట్ కానీ 0.5 నుంచి 0.618 వరకు వచ్చి వెళ్ళిపోతుందంటే మార్కెట్ ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉందనే అర్థం. మార్కెట్ కానీ 0.786 లెవెల్ వరకు రిట్రేస్ అయ్యి అక్కడ నుంచి రివర్స్ అవుతుంది అంటే మార్కెట్ కాస్త వీక్ అయిపోయిందనే అర్థం. హౌ ఎవర్ ఇక్కడ కూడా మనం మార్కెట్ ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ కానీ 0.786 లెవెల్ని కూడా క్రాస్ చేసే కిందకి వచ్చేస్తుంది అంటే మార్కెట్ చాలా వీక్ అయిపోయింది అండ్ ట్రెండ్ని కంటిన్యూ చేసే అవకాశం లేదు. ఎప్పుడైనా కానీ తన ట్రెండ్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మన ట్రేడ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. మనం స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని ఉపయోగించి
3 ఎంట్రీస్ అనేవి ఉంటాయి. మన ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి 0.5 లెవెల్లో ఉంటుంది. మన సెకండ్ ఎంట్రీ వచ్చేసి 0.618లో ఉంటుంది. మన థర్డ్ ఎంట్రీ వచ్చేసి 0.786 లెవెల్లో ఉంటుంది. 3 డిఫరెంట్ ఎంట్రీస్కి కూడా టార్గెట్ అనేది డిఫరెంట్గానే ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఎంత రిట్రేస్ అవుతుందో అంత స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. మన ఎంట్రీ కానీ 50% లెవెల్లో తీసుకున్నట్లయితే మన టార్గెట్ అనేది 1.618 వరకు ఉంటుంది. మన ఎంట్రీ కానీ 0.618 లెవెల్లో ఉన్నట్లయితే మన టార్గెట్ అనేది 1.272 వరకు ఉంటుంది. మన ఎంట్రీ కానీ 0.786లో అయినట్లయితే టార్గెట్ 1 వరకే ఉంటుంది. ఈ లెవెల్స్లో మన ఎంట్రీ ఉంటుంది, ఈ లెవెల్స్లో మన ఎగ్జిట్స్ ఉంటాయి. సో మార్కెట్ ఈ లెవెల్ వరకు రిట్రేస్ అవుతుందంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలని కాదు, ఇక్కడ మనం కొన్ని కన్ఫర్మేషన్స్ని యాడ్ చేసుకొని ఎంట్రీ స్ట్రాటజీని ఉపయోగించి ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో ఎంట్రీ స్ట్రాటజీ అంటే మేబీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అవ్వచ్చు. సో బుల్లిష్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో, బేరిష్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ మన ఛానల్లో క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి ఒక సపరేట్ సిరీస్ని రన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరైనా ఆ సిరీస్ని చూడనట్లయితే సిరీస్ ఒక లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ కూడా చూసేయండి. సో ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్పినట్లుగానే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని యాడ్ చేసుకొని ట్రేడ్ ఎంట్రీ ఎగ్జిట్స్ చేస్తే మీ ట్రేడింగ్ జర్నీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చార్ట్లోని కొన్ని ఎగ్జాంపుల్స్ చూసే వీడియోని క్లోజ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ కోసం నేను SBI చార్ట్ని చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కెట్ అనేది ఒక ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది. ఇక్కడ నాకు ఒక స్వింగ్ కనిపిస్తూ ఉంది. ఈ స్వింగ్లో నుంచి ఈ స్వింగ్ హైకి నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని అప్లై చేసినట్లయితే నాకు ఇలా వాల్యూస్ అనేవి ప్లాట్ అయిపోయింది. సో ఇక్కడ నేను చేయాల్సింది మార్కెట్ ఎంతవరకు రిట్రేస్మెంట్ అవుతుందో చూడడం వరకే. సో మార్కెట్ ఎప్పుడైతే దాని యొక్క రిట్రేస్మెంట్ని కంప్లీట్ చేసుకొని ఇంపల్స్ మూవ్ని స్టార్ట్ చేస్తుందో ఇక్కడ ఒక క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిన దాకా వెయిట్ చేసి క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను అండ్ నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ 0.618ని క్రాస్ చేసి కాస్త కిందకే వెళ్ళింది. సో నా టార్గెట్ అనేది ఈ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మనకి టార్గెట్ అనేది చాలా ఈజీగా రీచ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది ఒక స్వింగ్లో ఉంది. ఈ స్వింగ్లో నుంచి ఈ స్వింగ్ హైకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని అప్లై చేస్తే మనకి మార్కెట్ అనేది 0.786 వరకు రిట్రేస్మెంట్ అయింది. సో మన టార్గెట్ అనేది 1 వరకే ఉంటుంది. సో ఇక్కడ కూడా మన టార్గెట్ రీచ్ అయింది. మార్కెట్ కొన్నిసార్లు పైకి వెళ్ళొచ్చు లేక కిందకి వెళ్ళొచ్చు, దాంతో మనకి ఎలాంటి రిలేషన్ లేదు. మనకి కావాల్సిందల్లా మన స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, అంతే. ఇప్పుడు మనం డౌన్ సైడ్ కూడా ఒక ఎగ్జాంపుల్ని చూసుకుందాం. ఇక్కడ నాకు ఒక స్వింగ్ కనిపిస్తుంది. ఈ స్వింగ్ హై నుంచి ఈ స్వింగ్లోకి కనెక్ట్ చేసినట్లయితే నాకు మార్కెట్ 0.786 వరకు రిట్రేస్ అయింది అండ్ నా టార్గెట్ అనేది ఇక్కడ రీచ్ అయింది. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే మీకు చాలా ఎగ్జాంపుల్సే వస్తాయి. ఇప్పటి వరకు వీడియోని చూసారు అంటే వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇఫ్ వీడియో కానీ మీకు హెల్ప్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో ఆన్ చేసి ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో వీడియో పబ్లిష్ అయినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కే వచ్చి మీరు మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బాయ్.